నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును చంద్రబాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి కేంద్రం ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో మరి కేంద్రం నో చెప్పింది అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాను పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అవుతానని, దీనికి సంబంధించి సానుకూలంగా చర్చిస్తామని కూడా చంద్రబాబు గారు చెప్పారు. అయితే ఇంతలోనే మరి కేంద్రం నుంచి పర్మిషన్ రాలేదు అని చెప్పి ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాల్లో వాస్తవం ఎంత అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, చంద్రబాబు గారు రాయలసీమ అభివృద్ధి కోసం ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ని ఆయన సంకల్పించారు. సో దీనికి సంబంధించిన రాష్ట్రం తరపున ఏవైతే రిపోర్ట్ కావాలో ఆ రిపోర్ట్ అంతా తీసుకొచ్చి కేంద్రం ముందు ఉంచారు. కానీ కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది అనుకున్న టైంలో నో చెప్పింది. దీనికి కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి అని చెప్పి బాబు గారు అంటున్నారు. సో అసలు ఏ శక్తులు అడ్డుపడ్డాయి? ఈయన ఎంపీల బలం ఉండి తెచ్చుకోలేకుండా పక్క పార్టీల మీద పడి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ తరపు నుంచి కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో అసలు ఏం జరిగిందంటారు? నిజంగానే కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదా? మరి ప్రాజెక్ట్ ఏమైనా లేట్ అయ్యే అవకాశం ఉందా? మీ ఉద్దేశం ఏంటి? పోలవరం బనకచెర్ల విషయంలో చంద్రబాబు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేయడం, దానికి అయ్యే ఖర్చు దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక ప్లానింగ్ అంతా చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ చేసినప్పుడు దానికి ఫస్ట్గా తీసుకునేది ఏంటంటే పర్యావరణ అనుమతులు తీసుకుంటారు. దానికి పంపించారు. వాళ్ళు ఏమని చెప్పారు అంటే కేంద్ర ప్రభుత్వం వారు అనేకమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు కావచ్చు, లేకపోతే కొంచెం పర్యావరణ అనుమతులు కావచ్చు, రకరకాల గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది, అవార్డు, వాటికి కూడా కొంచెం పర్మిషన్స్ తీసుకోవాలి. పూర్తి డేటా అంతా తీసుకుని మీరు ప్రయత్నం చేయండి అన్నారు తప్ప ఎక్కడ నో అని చెప్పాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే నో, ఇది కట్టడానికి వీలు లేదు అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తగ్గేసి చెప్పదు. సిడబ్ల్యూసి మనకు రకరకాల కేంద్ర జల సంఘాలు ఉన్నాయి కదా, ఒకటి. రెండో పాయింట్ అంటే ఏ ప్రాజెక్టుకైనా కూడా అభ్యంతరాలు ఉంటాయి. ఒకటి, పోలవరం ప్రాజెక్టుకి అభ్యంతరాలు లేవా? ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పక్కన తెలంగాణ ప్రాజెక్టుకి అభ్యంతరాలు ఉన్నాయి కదా. మాకు బ్యాక్ వాటర్ మునిగిపోతుందని చెప్పేసి తెలంగాణ ఈ రోజుకే మాట్లాడుతుంది కదా. మరి ఆ ప్రాజెక్టుని మన కేంద్రం భారీ నీటిపారుదల ప్రాజెక్టుగా మనకి ఎందుకు శాంక్షన్ చేసింది? ఖచ్చితంగా ఉంటాయి. అనుమానాలు నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మీకు ఇబ్బంది ఏమీ లేదు. మేము గోదావరి నీటిలో ప్రతి ఏడాది సముద్రంలో కలిసేటువంటి దాదాపు 3,000 టీఎంసీల వాటర్లో ఒక 200 టీఎంసీల వాటర్ని మాత్రమే వాడుకుంటున్నాం. చంద్రబాబు గారు మనం కూడా అన్నారు, అవసరమైతే ఆ 200 టీఎంసీకి బదులుగా మీరు కూడా వాడుకోండి పైన తెలంగాణని అనేటువంటి మాట కూడా చెప్పారు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్టు నీటిపారుదలలో కూడా 75% లభ్యత మీద మాత్రమే ప్రాజెక్టులు కడతారు. 25% ఖచ్చితంగా సముద్రంలో కలవాల్సిందే. ఎందుకంటే ఎకో సిస్టమ్ దెబ్బతినకూడదు. అక్కడ పూర్తి నీటిని మళ్లించలేరు ఎవరో, మళ్లించకూడదు కూడా. నదులు పుట్టిన తర్వాతే మనం పుట్టాం, రాష్ట్రాలు పుట్టినాయి, అవన్నీ పుట్టినాయి. కాబట్టి ఖచ్చితంగా ఎకో సిస్టమ్ దెబ్బతినకూడదని 25% సముద్రంలో కలవాలి. మిగతా 75% నీటి లభ్యతలో మాత్రమే మనం ప్రాజెక్టులు కట్టుకోవాలి. మనం 75% గోదావరి ప్రాజెక్టు నీటిలో లభ్యతలో కట్టుకుంటున్నామా అంటే కట్టలేకపోతున్నాం. అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. సరే, పోలవరం ప్రాజెక్టు గురించి కొంతమంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే అప్పట్లో అబ్జెక్షన్స్ వచ్చినాయి కాబట్టి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసారు. అది ఇంకా తప్పు. చంద్రబాబు గారు తప్పు చేయడు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆ తప్పు వలన ఈ రోజున దాదాపు అది 1,00,000 కోట్ల రూపాయలకి ఎందుకు చేరిపోయింది అంటే ఆ రోజు ఆయన చేసిన తప్పు. ఎప్పుడైనా ఏం చేస్తారమ్మా ప్రాజెక్ట్ కట్టినప్పుడు? ఈ సందర్భంగా చెప్పవలసి వస్తుంది. ఎందుకంటానంటే ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు ఈ ప్రాజెక్టు వలన ఎంత ముంపు ప్రాంతం ఉంటుంది, ప్రజలు ఎంతమందిని పునరావాసం కల్పించాలి, వాళ్ళకి R&R ప్రాజెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి దూరంగా పునరావాసం కల్పించి ఆ తర్వాత ప్రాజెక్ట్ డిజైన్ అని చేసుకుంటారు, మిగతా చేసుకుంటారు. అప్పట్లో జరిగింది ఏంటి? ముందు కాలువలు తవ్వారు. ఆ కాలువలు తవ్వడం వల్ల ఏమైంది? కాలువలు తవ్వడం, మళ్ళీ వర్షాలు మునిగిపోవడం, మళ్ళీ తవ్వడం. అది అందుకనే జలయజ్ఞాన్ని ధనయజ్ఞం కింద మార్చేసాడు రాజశేఖర రెడ్డి అని అప్పుడు పేరు ఉండేది. సరే, ఎప్పుడైతే 2013లో మనకు భూసేకరణ చట్టం వచ్చిందో R&R ప్రాజెక్టు భారం అయిపోయింది. ఆ రోజు నిర్వాసితులకు కానీ 2004-05 టైంలో వాళ్ళని పునరావాసం కల్పించని ఏర్పాట్లు చేస్తుంటే ఈరోజు రాష్ట్ర ఖజానా మీద అంత భారం పడపోను. అది రాజశేఖర రెడ్డి చేసిన తప్పిదం. అంటే ఆ విధమైన తప్పిదం చంద్రబాబు గారు చేయకూడదనే ఉద్దేశంతో. అండ్ ఇంకొక మాట సార్, ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది అసలు పూర్తిగాని అంశం. ఎప్పటికీ ఇది 85,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. సో ఒక పక్కేమో రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చెప్తారు. ఇంత పెద్ద ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే అసలు ఏ విధంగా సాధ్యం? ఇది కేవలం ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేకపోతున్నారు కాబట్టి బనకచెర్ల అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. సో నిజంగా రాయలసీమకి అభివృద్ధి చేయాలి అనుకుంటే గాలేరు నగరి, హంద్రీనీవా,
వెలిగొండ ప్రాజెక్టులు ఉన్నాయి, అవి ఇంకా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తే వెలిగొండ ప్రాంతంలో చాలా మంది కూడా తాగునీటికి కూడా నోచుకొని వాళ్ళు ఉన్నారు అంటున్నారు. ముఖ్యంగా ఇది పోలవరం ఏదైతే ఉందో పోలవరంలో R&R ప్యాకేజ్ కూడా ఇంకా ఇవ్వలేదు, పోలవరమే కంప్లీట్ అవ్వలేదు. సో ఇదంతా అసలు అయ్యే పని కాదు, కేవలం ఇది కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూడడం కోసమో లేకపోతే ఈ ప్రాజెక్టులు పక్కదోవ పట్టించడం కోసమో తీసుకొచ్చిన అంశం అలా కదా గోవర్ధన్ గారు. యాక్చువల్గా చంద్రబాబు 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం అంటారు ఆయన మాట పదే పదే. ఇప్పుడు 2025కి దిక్కులేదు, 2047కి లక్ష్యాలు ఏంటి అనేసి కూడా మాట అంటారు. ఆయన భవిష్యత్ తరాలు ఆలోచించే వ్యక్తి. ఇప్పుడు సిలికాన్ వ్యాలీ అలాగా అప్పుడు మన క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దాని గురించి చాలామంది సబ్జెక్టే తెలియదు. ఈయన ఏంటి మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నాడో, మళ్ళీ సమావేశాలు పెడుతున్నాడో అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఈ రోజు మొదలు పెడితే ఈ రోజు కంప్లీట్ అవ్వదమ్మా ఇదన్నా కూడా. పోలవరం ఎప్పుడు మొదలెట్టారు? రాజశేఖర గారు మొదలెట్టాడా? 8 దశాబ్దాల నుంచి ప్రాజెక్ట్ అది. 8 దశాబ్దాలు. బ్రిటిష్ వాళ్ళు 1937లో ఇచ్చారు. పోలవరం కట్టడం మంచిది, దానివల్ల ఆ గోదావరి తీర ప్రాంతం అంతా సస్యశ్యామల అవద్దని చెప్పి 1937-38 టైంలో ఇచ్చారు. అప్పట్లో 60 లక్షల ఎస్టిమేషన్. ఆ పేపర్ కటింగ్ కూడా దగ్గర ఉంది, అప్పట్లో ఆంధ్రపత్రికలో వచ్చింది. ఆ 60 లక్షల వల్ల ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? 60,000 కోట్లు దాటింది. ఏంటంటే ఇమీడియట్గా ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. కాకపోతే మనం ఎందుకు అంటున్నాడంటే చంద్రబాబు గారు, మనకి ఎంత వాటర్ ఉన్నా కృష్ణా నది వాటరు మనకి సరిపోవట్లా. ఎందుకంటే కృష్ణా నది మీద పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఆల్రెడీ అనేకమైన కట్టడాలు కట్టేస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించేటప్పటికి నీటి లభ్యత తక్కువైపోతుంది. అయితే వరద వచ్చేస్తుంది, వరద వచ్చినప్పుడు వదిలేస్తారు, లేకపోతే నీటి వాటర్ ఉండట్లేదు. దాంతో ఖచ్చితంగా ఆ కృష్ణానది వాటర్ మీద ఆధారపడినటువంటి రాయలసీమ ప్రాంతం ఎప్పటికీ ఎడారి ప్రాంతంగా ఉంటుంది. ఎడారి ప్రాంతంగా ఉన్నటువంటి రాయలసీమ సస్యశ్యామలం అవ్వాలంటే మనకు ఆల్రెడీ లభ్యత ఉన్నటువంటి గోదావరి నీటిని బనకచర్లకి తీసుకెళ్ళి అక్కడి నుంచి రాయలసీమ సస్యశ్యామం చేయాలనేది చంద్రబాబు గారి కళ. సరే ఈ రోజు అవుద్దా అంటే, ఇప్పుడు ఈ రోజున స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందా? కొన్నాళ్ళు చదవాలి, ఇంటర్మీడియట్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి, పీజీలు అవ్వాలి, అవ్వాలి కదా. అంటే భవిష్యత్తు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి మీకు గుర్తుందో లేదో, కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఒక ప్రాజెక్టు ప్లాన్ చేశారు వాళ్ళు. అప్పుడు ఎలాగా తెలంగాణ ప్రాంతం నుంచి కాలువలు తవ్వుకుంటా వచ్చి నాగార్జున సాగర్కి టచ్ చేసి అప్పుడు రాయలసీమకి ఇవ్వాలలాగా దానికి ప్లాన్ చేసి ఏం ప్లాన్ చేశారు తెలుసా? ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ కట్టేద్దాం, తెలంగాణ భూభాగంలోంచి తవ్వకాలు చేద్దాం, ప్రాజెక్టుకి అయ్యే ఖర్చులో చెరుసకం పెట్టుకుందాం అంటే చాలా ఎంత ప్లాన్ చేశారు చూసు. రేపు పొద్దున తెలంగాణ ప్రాంతం నుంచి తవ్వుతారమ్మా, తెలంగాణ ప్రాంతంలో ఏమైనా ఆనకట్లు కట్టేశారంటే మధ్యలోని ఎంత పెట్టుబడి పెట్టి ఏంటి పరిస్థితి అంటే ఇవన్నీ ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారని మీరు అడగొచ్చు. తెలంగాణ ప్రాంతం వాళ్ళకి సంబంధం లేనటువంటి దిగువన ఉన్నటువంటి రాష్ట్రం మీద ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నాయంటే అనేక రాజకీయ కోణాలు ఉంటాయి. మనం ఎన్ని అబ్జెక్షన్ పెట్టాలి? మన చంద్రబాబు గారు చెప్పింది అదే, మీరు కట్టుకున్న ప్రాజెక్టులకి నేను ఏమన్నా అబ్జెక్షన్ పెట్టానా, మీరు కూడా వాడుకోండి, మాకు 2 రాష్ట్రాలు చాలా ముఖ్యమే, తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాం. నిజంగా తెలంగాణ రాజకీయ నాయకులు పోరాడాల్సింది ఎవరితోటి? వాళ్ళ పైన ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్రలతో పోరాడాలి. ఒక పక్కన బాబ్లీ ప్రాజెక్టు మన చంద్రబాబు గారు గతంలో పోరాటం చేశారు బాబ్లీ గురించి. ఇప్పుడు ఈ రోజు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తేస్తున్నాను కిందకి, వరద నీళ్ళు వస్తుందని చెప్పేసి. పైన ట్రిబ్యునల్స్ విరుద్ధంగా ఆనకట్టలు కడుతున్నటువంటి కర్ణాటక మహారాష్ట్రలతో పోరాటం చేయడం మానేసి దిగువ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్తో పోరాడుతున్నా ఉన్నారంటే దాని వెనకాల రాజకీయ కోణాలు ఉంటాయి. ఇప్పుడు మనకి రాష్ట్ర విభజన జరిగిందమ్మా, రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన చట్టంలో ఏం ఇచ్చారు? పెండింగ్ ప్రాజెక్టులు కలవకుర్తి, నెట్టింపాడు, తెలంగాణకి అన్నారు పెండింగ్ ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్కి పెండింగ్ ప్రాజెక్టులు ఏం చెప్పారు? తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనేవా, వెలుగొండ, ఇవి పెండింగ్ ప్రాజెక్ట్స్. మరి విభజన చట్టంలో లేనటువంటి పాలమూరు రంగారెడ్డి కడుతున్నారు వాళ్ళు, మనం ఏమైనా అబ్జెక్షన్ పెట్టామా? ఎలా మన అదే కృష్ణానదికి ఒక నిబంధన ఉంది, 800 అడుగులు నీటి మట్టం కింద ఈ విద్యుత్ శక్తి చేయకూడదు. మరి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే పైన ఇదే విషయంలో మీకు గుర్తుందో ఉండలేదో, జగన్మోహన్ రెడ్డి జలదీక్ష అని చెప్పి కర్నూలులో 3 రోజులు జలదీక్ష చేశాడు. పైన ఉన్నటువంటి కేసీఆర్ గారు హిట్లర్లా ప్రవర్తిస్తున్నాడు, పై రాష్ట్రం కదా అని చెప్పేసి మాకు ఎందుకు వచ్చే వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడని 3 రోజులు జలదీక్ష చేశాడు. గుర్తుందో లేదు కర్నూలులో 3 రోజులు చాలా విపరీతంగా అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని విమర్శలు చేశాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అతనే మళ్ళీ కౌగులించుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, స్వీట్లు తినిపించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా వెళ్ళాడు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి పర్మిషన్స్ ఉన్నాయా మీరు చెప్పండి? ఈ రోజుకి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన పేపర్స్ కూడా మిస్ అయినాయి అంట. ఇప్పుడు జరుగుతుంది. అంత పెద్ద ప్రాజెక్టు, లక్ష కోట్లు పెట్టేటువంటి ప్రాజెక్టు, అది తెలంగాణ ప్రాంతానికి ఒక ఐరావతం. ఎంతోమంది చెప్పారు నిపుణులు ఆడ కట్టొద్దు అని. ఎందుకు కట్టొద్దు అన్నారంటే మరి గోదావరి మీద కట్టుకోవచ్చు కదా, వాటర్ ఉంటుందని చాలామంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు. గోదావరి అనేది తెలంగాణలో ప్రవహించే ప్రదేశం వెళ్ళి కొండలో గుట్లంతా ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో స్టెబిలైజ్డ్గా వెళ్తుంది. మనకు అందుకనే తెలంగాణలో ఎలా కట్టాలంటే
లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి వాళ్ళు, ప్రతిదీ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయాలంటే చాలా విపరీతమైన ఖర్చు. ఆంధ్రప్రదేశ్కి ఆ ఇబ్బంది లేదు. అయినా కూడా ఏమంటారు చంద్రబాబు గారు, మీరు కూడా వాడుకోండి 200 టీఎంసీలు. 3000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నప్పుడు 200 మేము టీఎంసీలు మీకు ఇబ్బంది లేకుండా మేము వాడుకుంటే మీకు అబ్జెక్షన్ ఏంటి? మీరు కూడా కట్టుకోండి 200 టీఎంసీలు వాడుకోండి అంటున్నారు ఆయన. అయినా అబ్జెక్షన్స్ వస్తున్నాయి అంటే ఈ టెక్నికల్ రీజన్స్, పర్యావరణ అనుమతులు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో పెట్టేటువంటి అభ్యంతరాలు కావచ్చు, వాటన్నిటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ జలసంఘం మనకు ఉంది కదా స్టేటు నీటిపారుదల శాఖ, వీళ్ళు అన్ని కేటగారికలుగా ఎటువంటి అబ్జెక్షన్స్ లేవని చెప్పి పెట్టాలి. ఈ రోజుకి మరి ఒరిస్సాను ఛత్తీస్గఢ్ వాళ్ళు పెట్టే అబ్జెక్షన్స్కి కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తి వహించి పోలవరం గురించి అన్ని క్లియర్ చేస్తుంది కదా, అలాగే క్లియర్ చేయాలి. చేసేలా చేస్తాడు అక్కడ ఉన్నది చంద్రబాబు గారు, మర్చిపోవద్దు ఆ విషయం. ఆయనకి తెలుసు ఏం జరుగుద్ది అనేది. అంటే తప్ప గుడ్డెత్తు చేయబడ్డ ముందు కట్టేసి. అండ్ ఫైనల్ గా ఇంకొకటి సార్, ఇప్పుడు కేంద్రం అనుమతించినా కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తుంది అని చెప్పలేము. ఎందుకంటే ఈయన వెళ్ళి మీటింగ్ పెట్టినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారు అని అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి మధ్య వస్తున్నటువంటి కొన్ని, అంటే వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి వస్తున్న నేపథ్యంలో కూడా కొన్ని రాజకీయ ప్రయోజనాలు రేవంత్ రెడ్డి గారు కూడా చూసుకుంటారు. అధికారం ఆయనకు కూడా ఇంపార్టెంటే కదా, సో ఆయన ఎందుకు అంగీకరిస్తారు? అది కూడా ఛాన్స్ ఉండే అవకాశం లేదు అంటున్నారు. రాజకీయంగానే వెళ్ళాలంటే మనం ఇందాక చెప్పినట్టు చంద్రబాబు గారు ఈ పైన ఉన్నటువంటి వీళ్ళ ప్రాజెక్ట్స్ కనుక అబ్జెక్షన్స్ పెట్టాలి కదా. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, లేకపోతే వీళ్ళు కట్టేటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా అబ్జెక్షన్ పెట్టాలి కదా. మా తెలుగు రాష్ట్రాలకు విభజించారు కాబట్టి మాకు వాటా ఉందని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి, మరి మాకు కూడా పైన వాటాలు అంటే మాకు అబ్జెక్షన్ అవుతున్నారు, మమ్మల్ని అడగకుండా మీరు ఎలా కడుతున్నారు ప్రాజెక్టులు అని చెప్పేసి ఈయన కూడా కోర్టులకు వెళ్ళి లేకపోతే కేంద్ర ప్రభుత్వం అడ్డు చేయొచ్చు కదా. అందులో కేంద్రంలో ఉన్నది కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. రాజకీయం చేయాలంటే ఎంతైనా చేయొచ్చు. కానీ 2 రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు కూడా మనం ఆలోచిస్తే మాత్రం ఈ రాజకీయాలకు అతీతంగా మనం పనిచేయాలి. నీళ్ళు అన్నది ప్రకృతి ఇచ్చిన సంపద, అది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణ వాళ్ళు మన ప్రజలే కదా, తెలుగు వాళ్ళే కదా, అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాం కదా. కానీ రాజకీయంగా ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే 2 రకాల కారణాలు ఉన్నాయి. ఓ పక్కన బీఆర్ఎస్ ఎటువంటి ప్రయోజనాలు ఆశిస్తుందో తెలుసు. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ అని, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అని, కాళేశ్వరం అవినీతి అని కూరుకుపోయి ఉన్నారు. వాళ్ళ ఉనికి గురించి వాళ్ళు ఆంధ్రాని బూచిగా చూపిస్తారు, వాళ్ళకు ఉన్నటువంటిది ఎప్పుడు కూడా బీఆర్ఎస్కి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి హామీలు ఏదైతే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడానికి వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు సరిపోక ఏదో రకంగా బూచి చూపించాలి. వాళ్ళకి వీళ్ళకి బూచి ఎవరంటే ఆంధ్రప్రదేశ్. అదే అంటున్నాడు, దిగువన ఉన్న రాష్ట్రాలతో పోరాటం ఏంటి? నిజంగా మీ రాష్ట్రానికి అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే పైన నుంచి కర్ణాటక, మహారాష్ట్రలతో జరుగుతుంది. ట్రిబ్యునల్స్కి వ్యతిరేకంగా వాళ్ళు ఆనకట్టలు కట్టేస్తున్నారు. మీ పోరాటం అక్కడ చేయాలి. మీ పవర్ ప్లాంట్ ప్రొజెక్షన్స్ వాటి మీద ఇవ్వాలి. అది మానేసి ఈ ఇంకా మొదలై పెట్టలేని పేపర్ మీద ఉన్నటువంటి ఈ బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు గురించి మీరు ఎలా మాట్లాడతారు? అంటే రాజకీయ కోణాలు ఆశించి మాత్రమే చేస్తున్నారు. కానీ ఇది ఇందాక నేను మళ్ళీ చెప్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం కొన్ని అబ్జెక్షన్స్ ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ కానీ చెప్తుంది. ఆ అబ్జెక్షన్స్ నివృత్తి చేయవలసిన బాధ్యత మన నీటిపారుదల శాఖ నిపుణుల మీద ఉంది. ఖచ్చితంగా చేస్తారో. ఒకవేళ ఒకటి చెప్తున్నానమ్మా, ఆపలేరు, వీళ్ళు కట్టనివ్వరు అంటే వాళ్ళు సాధ్యం కాదు. మాకు అవసరం లేదు గోదావరి నీళ్ళు, కట్టేసుకోండి, గోదావరి కట్టేసుకోమంటాం. కట్టగలరా? గోదావరికి అడ్డుకట్టి కట్టేసి ఆంధ్రప్రదేశ్కి రాకుండా నీళ్ళు ఆపగలరా? ఆపమనండి, సాధ్యం కాదు. కృష్ణానది మీద కట్టగలరు. కృష్ణానదికి మనకు నీటి లభ్యత లేకుండా వాళ్ళు ఎన్ని అయినా అట్లా కట్టేయగలరు. గోదావరి మీద కట్టలేరు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఈ ఎన్ని టెక్నికల్ విషయాల్లో కాకపోతే దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికే మేము ఏదో విజయం సాధించాం, చంద్రబాబు గారిని అడ్డుకున్నాం, కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి పార్టీని మేము అడ్డుకున్నాం అని చెప్పుకోవడానికే ఒక రాజకీయంగా పనిచేస్తారు తప్ప అంతకుమించి ఏం కాదు. ఏం అవసరం లేదు. పోలవరం కంప్లీట్ అవుతుంది 2027 ఇయర్ ఎండింగ్ కల్లా. అదే సందర్భంలో బనకచెర్లకే రాష్ట్రం మీద ఉన్నటువంటి ఖజానాకి భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సంపాదించగలడైనా, ఏ విధంగా మిగతా చోట నుంచి నిధులు తీసుకురాగలడు. అటువంటి నాయకత్వం ఉన్నటువంటి చంద్రబాబు గారు అక్కడ ఉన్నారు. ఆయనకి పూర్తి అవగాహన ఉంది ఏం చేయాలన్నది. ఆయన మీద భారం వేసి మనం చూడాలి అంతవరకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.